గుక్కెడు నీటి కోసం కొల్లేటి గ్రామాలు అల్లాడిపోతున్నాయి. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని పరిస్థితి. చెరువులు ఎండిపోయి బోర్లలో నీళ్లు అడుగంటిపోతున్నాయి. దీంతో వందల గ్రామాలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నాయి. కొల్లేరు లంక గ్రామాల్లో పరిస్థితిపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్. పశ్చిమ గోదావరి జిల్లాలో వందల గ్రామాల్ని కరువు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు జనం. వాటర్ ట్యాంకర్ కోసం పగలంతా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఏలూరు రూరల్ పరిధిలో 21 గ్రామ పంచాయతీల్లో చెరువులన్నీ ఎండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో వచ్చిన కరువు పరిస్థితులతో కొల్లేరు లంక గ్రామాల్లో దాహం కేకలు మిన్నంటున్నాయి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం శ్రీపారి గ్రామం అండి. ఇక్కడికి ఏలూరుకి 7 కిలోమీటర్ దూరంలో ఉంది మా ఊరు. ఇక్కడ వాటర్ ఇబ్బంది, చాలా ఇబ్బందులు పడుతున్నాం. చెరువు మాత్రం మరి ఎప్పుడో 2 నెలల క్రితం ఎండిపోవడం జరిగింది. మరి అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్లిన అధికారులు ఎవరో స్పందించలేదు. వాటర్ ఇదిగో వస్తుంది, అదిగో వాటర్ వస్తుంది అన్నారు, కానీ ఇంతవరకు రాలేదు. ఎక్కడో కృష్ణానదిలో వదిలేమన్నారు. ఒకసారి వచ్చింది, మన 2 నెలల క్రితం వచ్చింది, ఎండిపోయింది, ఏమి లేదు కాలువ. మళ్ళీ ఇప్పుడే వదిలేమన్నారు, ఇంతవరకు రాలేదు. ఇక్కడ మాత్రం చాలా ఆందోళన చెందుతున్నాము. కొల్లేరు పరిధిలో గ్రామాల దాహార్తిని తీర్చేది మంచినీటి చెరువులే. అయితే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారానికే చెరువుల్లో నీరు ఇంకిపోయింది. దీంతో మంచినీటి కోసం అల్లాడుతున్నారు జనం. సుదూర ప్రాంతాలకు వెళ్లి చలమల్లో నీటిని తెచ్చుకుంటున్నారు. ఇక్కడ బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. దీంతో రోజువారీ అవసరాలకు కూడా నీరు దొరక్క అవస్థలు పడుతున్నారు. రోజుకు ఒక్కసారి వచ్చే వాటర్ ట్యాంకర్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు. ఇక ట్యాంకర్ నుంచి నీళ్లు పట్టుకునేటప్పుడు జగడాలు తప్పడం లేదు. బిందెడు నీళ్లు పట్టుకోవడానికి నానా అవస్థలు పడాల్సి వస్తోంది. మాది శ్రీపార్ గ్రామం అండి. మా ఊర్లో చెరువులు ఎండిపోయినాయండి. పంచుల చెరువులు ఎండిపోయి, కాలువలు కూడా ఎండిపోయినాయండి. నీళ్ళ ట్యాంక్ ఈ రోజుకి 2 రోజులకు ఒకసారి వస్తుందండి. అయినా నీళ్లు దాచుకుని తాగాల్సి వస్తుందండి వాటర్. మెట్ట ప్రాంతాలైన చింతలపూడి, దేవరపల్లి, లింగపాలెం తదితర మండలాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది. డబ్బులు పెట్టి మంచినీళ్లు కొనుక్కుని దాహం తీర్చుకోవాల్సి వస్తోంది. చాలా చోట్ల ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. ఏలూరు రూరల్ గ్రామం శ్రీపర్రు, నరసాపురం మండలం సరిపల్లి పంచాయతీ పరిధిలోని చినమామిడిపల్లికి మటుకే ప్రస్తుతం ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారు. మిగతా గ్రామాల్ని పట్టించుకున్న పాపానికి పోవడం లేదు. దీనికి నిధుల కొరతే ప్రధాన కారణమని తెలుస్తోంది. అధిక నిధులు ఖర్చు పెట్టినా తరువాత రాకపోతే ఇబ్బంది పడాలని ప్రభుత్వం విడుదల చేసిన కేవలం 2 కోట్ల రూపాయలతోనే సరిపెట్టాలని చూస్తున్నారు అధికారులు. మంచినీళ్ళ చెరువులో నీళ్ళు లేవండి. అసలు స్నానాలు చేయడానికి కూడా 1 బిందె 2 బిందెలు ట్యాంకీ నీళ్ళు వస్తున్నాయండి. ఆ నీళ్ళు ఎటు సరిపోవట్లేదండి మాకు స్నానాలు చేయడానికి కూడాను. తాగడానికి కూడా మంచినీళ్ళు లేవండి. అసలు వాడుకోవడానికి చాలా ఇబ్బంది ఉందండి. మాకు వాటర్ లేదని, మంచినీళ్ళు లేవని పెద్దలు చెప్తే ఎవరు పట్టించుకునేలే లేరండి మా ఊరికి. అసలు ఇలాగా ట్యాంకీ వచ్చినప్పుడు 1 బిందెకి 2 బిందెలకి కొట్టుకుంటువేనండి. ఆ కొట్టుకున్న వాళ్ళకైనా, ముందున్న వాళ్ళకి కానీ, ఎరుకున్న వాళ్ళకి లేవండి నీళ్ళుగా. డెల్టా ప్రాంతంలో చాలా మండలాల్లో చేపలు, రొయ్యల చెరువుల యజమానులు కాలువలకి అక్రమంగా అడ్డుకట్ట వేసి నీటిని చెరువులకు మళ్లిస్తున్నారు. దీనికి పై స్థాయిలో రాజకీయ అండదండలు ఉండడంతో తామేమీ చేయలేకపోతున్నామని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు. దీంతో పశువులకు కూడా నీరు పెట్టలేని పరిస్థితిలో తలడిల్లిపోతున్నారు రైతులు.